ఎవరూ మాట్లాడరేంటి? పోలీసులు కార్తిక్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? నా మొహం మండా, ఇక్కడెవరూ మాట్లాడే పరిస్థితిలో లేరమ్మా. అసలేమైందో తెలుసా? పాలల్లో విషం కలిపింది, వేద కడుపులో బిడ్డను చంపాలనుకుంది ఎవరో కాదు, ఆ కార్తీకే. ఆ అన్యాయం ఎంతకాలం సాగుతుందమ్మా? ఆ కార్తీక్ దుర్మార్గం ఈ రోజు బయటపడిపోయింది. పోలీసులు అరెస్ట్ చేశారు. మాట్లాడకండి. ఇంకొకసారి ఆ మాట అన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అవును, కార్తీక్ అలాంటి వాడు కాదు. తను ఏ తప్పు చెయ్యడు. చేసేవాళ్ళకి అది తప్పులాగా అనిపించదు. దాని ఫలితం అనిపించే వాళ్ళకే అది ఎంత పెద్ద తప్పు తెలుస్తుంది. అయినా మీరిద్దరూ నా మీద ఎగురుతారేంటి? జరిగింది చెప్తున్నాను అంతే. ఏం చెప్తున్నారు? మీరు ఊహించుకున్నది చెప్తున్నారు. కార్తీక్ విషయం కలపడం మీరు చూసారా? నేరం చేసేవాళ్ళు ఎవరైనా అందరికీ కనిపించేలా చేస్తారా? అయినా చేసిందంతా తనేనని కార్తీక్ ఒప్పుకున్నాడు కదా. ఆయన గారు కుంకుమ పువ్వు తెచ్చాడంట, ఈవిడ గారు కలిపిచ్చిందంట. నిజానికి తల్లి కొడుకులిద్దరినీ అరెస్ట్ చెయ్యాలి. కానీ కార్తీక్ తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. లేకపోతే ఈ పార్వతిని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. తప్పు చేశానని అతనే ఒప్పుకుంటే మీరు నా మీద పడతారేంటి? లేదు, ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది. ఎవరో కావాలనే ఇదంతా చేశారు. కార్తీక్ ని ఇందులో ఇరికించారు. ఇది మరీ బాగుందమ్మా. ఇందులో వాళ్ళని ఇరికించాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఇక్కడ మేము చాలా టెన్షన్స్ లో ఉన్నాం. ఆ కార్తీక్ వల్ల నా కోడలు చావు బతుకుల్లో ఉంది. ఆమె కడుపులో బిడ్డ బతుకుతుందో లేదో కూడా తెలీదు. ఈ పరిస్థితుల్లో నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడతావేంటి? ఎవరెన్ని చెప్పినా కార్తీక్ మీద నాకు నమ్మకం ఉంది. తను అటువంటి వాడు కాదు. సాక్ష్యాలతో పట్టుబడిన తర్వాత ఇంకా ఈ వాదనలేంటి? అయినా మీ నమ్మకాలతో ఇక్కడ ఎవరికి పని లేదు. వెళ్ళండి. నిజం చెప్పు. ఆ విషయం ఎక్కడ కొన్నావు? నిజం చెప్పు. చెప్పు చెప్పు. చెప్పరా. చెప్పు చెప్పు. చెప్పరా. కొట్టడే. చెప్పరా. నిజం చెప్పరా. చెప్పు చెప్పు. చూపుల్లో శూన్యం శూన్యం సుడిలో హృదయం. పై పైనే మౌనం మౌనం ఎదలో మదనం. ప్రతిక్షణం మరణం, మరుక్షణం జననం. ఈ పైన గతములో కరణం, స్మృతులలో పదిలం. రేపైన అసలు ఎందుకిలా జరిగింది? వేద కడుపులో బిడ్డ బాగుండాలని నేను కుంకుమ పువ్వు కలిపిన పాలిచ్చాను. అవి విషయంలో ఎలా మారాయో అర్థం కావడం లేదు. అమ్మమ్మ, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు.
తాకులతో సుడుల గాలులపై కోరేవా మొలకలా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు మోక్ష. ఎంత చెప్పినా వీళ్ళెవరూ నన్ను నమ్మడం లేదు. వేద అత్త అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు పాయిజన్ ఇచ్చావంటే అత్తయ్య కూడా నమ్మదు. వీళ్ళంతా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వేద నా కూతురి లాంటిది మోక్ష. తనకి తన కడుపులో బిడ్డకి హాని చేయాలని నేనెందుకు అనుకుంటాను? నేను ఊర్లో ఉన్నప్పుడు నా చెయ్యి మంచిదని పెళ్లి కాని పిల్లలకి నా చేత్తో గోరింటాకు పెట్టించేవారు. అలా చేస్తే వాళ్ళకి తొందరగా పెళ్ళవుతుందని ఊర్లో వాళ్ళ నమ్మకం. అలాగే ఏ ఇంట్లో సీమంతం జరిగినా నన్ను పిలిచేవాళ్ళు. వాళ్ళకి నా చేత్తో గోరింటాకు పెట్టించేవాళ్ళు. అందువల్ల సుఖప్రసవం అవుతుందని ఊరంతా నమ్మేవాళ్ళు. అలాంటిది నా వల్ల ఈరోజు చెడు జరిగిందంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు మోక్ష. అమ్మమ్మ, వాళ్ళు తెలియక అలా మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి నచ్చ చెప్తాను. వద్దు మోక్ష. కోపంలో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా వినరు. అనవసరంగా నా వల్ల నువ్వు మాటలు పడతావు. పర్వాలేదమ్మమ్మ, నేను చిన్నపిల్లని కదా. నేను చెప్తే అందరూ వింటారు. ఊరుకోండి ఆంటీ. ఆంటీ ఏం కాదు, ఊరుకో. మామయ్య, వేద అత్తకి ఏం కాదు. తను చాలా మంచిది కదా. మంచి వాళ్ళకి ఎప్పుడు చెడు జరగదని మా టీచర్ చెప్పింది. మంచితనమే మీ అత్తయ్యని ఈ పరిస్థితికి తెచ్చింది మోక్ష. ఎప్పుడు తన గురించి కాక తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కారు. అందుకే టైం చూసి తనని ఈ పరిస్థితికి తెచ్చారు. మామయ్య, అమ్మమ్మ ఈ పని చేసుండదు. తనకు అత్త అంటే చాలా ఇష్టం. ఈ పని ఇంకెవరో చేసి అమ్మమ్మ చేసిందని అంటున్నారు. ఆవిడ గారి నటనకి మీ అత్తయ్యే బోల్తా పడింది. నువ్వు పడటంలో తప్పులేదులే. నువ్వెళ్ళు. అది కాదు మామయ్య. మోక్ష, వెళ్ళమని చెప్పానా?